దక్షిణ కొరియా అధ్యక్షుడు ఏదైతే మొన్న ఎమర్జెన్సీ ప్రకటించడంతో తననే తొలగించాలని సొంత పార్టీలో వచ్చినటువంటి తిరుగుబాటు నుంచి బయటపడ్డాడు ఆయన. దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ని ఆ పదవి నుంచి తొలగించాలని దేశ విపక్షాల ప్రయత్నం శనివారం విఫలమైంది. పార్లమెంటు ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మీద ఓటింగ్ను అధికార పీపుల్ పవర్ పార్టీ బాయ్కాట్ చేసింది. దీంతో పదవీ గండం ముప్పు నుంచి యోల్ తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 300 మంది సభ్యులు ఉన్న చట్టసభలో 200 మంది 200 మద్దతు అవసరం. అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఇతర చిన్న పార్టీలు కలిపి 192 మంది సభ్యులు ఉన్నారు. అధికార పీపీపీ నుంచి 3 సభ్యులు సంఘీభావం తెలిపారు, కానీ మరో 5 మద్దతు వాళ్ళకి అవసరమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అసలు ఓటింగ్నే బాయ్కాట్ చేసింది. అనుకూల ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున అభిశంసన తీర్మానం రద్దయింది. మామూలుగా అయితే మన దేశంలో అటెండ్ అయినటువంటి వాళ్ళల్లో 2/3 కావాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ అట్లాంటి అభిశంసన ప్రాసెస్ లేదు. హాఫ్ మెజారిటీ మీద ఒకటి ఎక్కువ వచ్చినా సరే లెక్క. అంటే మనకి 277 లెక్క వచ్చిందంటే 79 వచ్చిందంటే దిగిపోయినట్టు. కానీ అక్కడ మాత్రం 300 రావాలన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర 200 రావాలన్నటువంటి కాన్సెప్ట్ కారణంగా అది రాక వీగిపోయినటువంటి పరిస్థితి. వాస్తవంగా అభిశంసన తీర్మానంతో అంటే తొలగింపబడాల్సినటువంటి సిచ్యుయేషన్లో కాపాడబడ్డాడు ఆయన.